ఎప్పుడెప్పుడు నేను వెళ్ళిపోతానా అన్నట్టు ప్రవర్తించింది. నాకు అసలు పెళ్ళే వద్దు. పళ్ళు రాలగొట్టాను. కొట్టే మనుషులున్న చోటైనా ఆడది ఉండగలదేమో గాని చీకొట్టే మనుషులుండే చోట ఏ ఆడది బ్రతకలేదమ్మా. దాని అకౌంట్ నేను సెటిల్ చేస్తాను. ఈసారి నీ దగ్గరికి రాగానే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు. ఇవాళ నేను విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టర్ చేతుల మీదుగా బెస్ట్ ఉమెన్ అవార్డు అందుకోబోతున్నాను. ఇది మీ అబ్బాయి బతకాలని గుళ్ళో పూజ చేసి తీసుకొచ్చిన ప్రసాదమేనని మీకు తెలిస్తే ఏమైపోతారో. వచ్చేస్తుంది. మీరు రెడీగా? ఓకే పద. రండి రా. ఏంటమ్మా ఎంత లేట్ అయిందండి? కృష్ణ పరమాత్మ, ఇంక నీ ఆట మొదలుపెట్టు. మీనాక్షి ఆట కట్టించు. లెటర్లో మంచి డెప్త్ ఉంది కదా సార్. రాతే బాగోలేదు. మీ రాత బాగుంది సార్, అంతా బ్రహ్మాండంగా జరిగిపోతుంది. చేతులగా లడ్డేంది? లగ్గం కుదిరిందా? పెళ్లి కుదిరితే ఇంతమందికి ఒక్క లడ్డుతో సరిపెడుతుందా? పెళ్లి నాకు కుదరలేదక్క, ఎండి గారికే చావు కుదిరింది. అదే అక్క, క్యాన్సర్ వచ్చి కన్ను మూసే టైం వచ్చింది కదా. మీ అమ్మా నాన్న కూడా బయటికి వెళ్ళారు కాబట్టి ఇక మీ ఇష్టం. పావలా ఇస్తే రూపాయి పావలా నటించే ఆర్టిస్ట్లా విజృంభించండి. ఆయన ఆయుష్ పెరగాలని అమ్మవారి గుళ్ళో అర్చన అభిషేకాలు చేయించి ప్రసాదం తీసుకొచ్చాను. అవునా? ఎంత మంచిదానివమ్మా. నీ ఇల్లు సల్లంగుండా. మంచి పని చేసినావు చెల్లె. నీ హృదయం ఇంత విశాలమైందని తెలియక పాపం ఎండి గారు ఎప్పుడు నిన్ను తిడుతూ ఉంటారు. పర్వాలేదక్క, ఇంకెంత కాలం తిడతారు? ఆయన ఆయుష్ పెరిగితే అంతే చాలు. ఈ ప్లాన్ అస్సలు ఫెయిల్ కాకూడదు. అంతా మీ చేతుల్లో ఉంది సార్. పాత్రధారి మీరే, మేం కేవలం ప్రేక్షకులం మాత్రమే. రండి పదండి. ఆల్ ద బెస్ట్. కొంచెం ఈ ప్రసాదం తీసుకెళ్లి ఆయనకిస్తారా అక్క? పూజ నువ్వు చేసి ప్రసాదం మమ్మల్ని ఇమ్మంటావేంటమ్మా? నువ్వే వచ్చుగా. నేను కనపడితే చాలు కుక్కలా గట్టి గట్టిగా అరుస్తున్నారక్క. అరిస్తే ఆయాసం వస్తుంది, ఆయాసం వస్తే దగ్గొస్తుంది, దగ్గొస్తే రక్తం వస్తుంది. అందుకే మిమ్మల్ని ఇవ్వమంటున్నాను. కాదమ్మా, ఎన్ని తిట్లా కూడా మనసులో పెట్టుకోకుండా ఆయన బతకాలని పూజలు చేశావు. ఆ విషయం తెలిస్తే ఆయన కరిగిపోయి నీ మంచి మనసుని అర్థం చేసుకుంటాడమ్మా. నువ్వు పోయి అమ్మోరి పలారం తీసుకోసారు అని ఏమన్నాడు చెల్లే? అవునవును, వెళ్తే నీకు కూడా మేలే జరుగుతుందమ్మా. నిజమేనక్క, నేనే వెళ్తాను. వెళ్ళమ్మా, వెళ్ళు. సార్, 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 కొంపదీసి దగ్గి దగ్గి లోపలే పడిపోయారా?
ప్రసాదం ఇస్తే ప్రసన్నమవుతారని ఆశపడ్డాను. ఏంటిది బాగుందే. ప్రసాదం ఇచ్చినందుకు థ్యాంక్సా? ఓ, లేదే, గుడ్ బై చెప్పినట్టుంది. అమ్మా, నాన్న, మామ్, డాడ్, నేను మీ అందరినీ విడిచిపెట్టి పరలోకానికి ప్రయాణం చేస్తున్నాను. ఏ జన్మలో ఏ పాపం చేశానో, ఎన్ని కోళ్లని మేకలని చంపానో, వాటి ఆయుష్ను తీశానో, ఈ జన్మలో నాకు అర్ధాయుష్ కూడా ఇవ్వకుండా పావుల ఆయుష్య ఇచ్చాడా దేవుడు. కన్న పిల్లల జీవితాలతో ఆడుకొని కన్న తల్లులుగా మార్చినందుకు క్యాన్సర్ అనే ఒక భయంకరమైన వ్యాధికి నన్ను గురి చేశాడు. చచ్చేదాకా బ్రతకాలనే ఉంది, కానీ చస్తూ బ్రతకలేను. ఆయుష్ ఉన్నంత వరకు ఉండాలనే ఉంది, కానీ దగ్గుతూ చావలేను. అందుకే దగ్గు లెక్క చచ్చిపోవాలనుకుంటున్నాను. డాడ్, నువ్వన్నట్టు మీనాక్షి అమాయకురాలు. నోట్లో వేలు పెడితే పళ్ళు విరుగుతాయని భయపడి కొరకలేదు. ఆమెకు మన కంపెనీలో మంచి ఉద్యోగం ఇవ్వండి. జీవితం మీద విరక్తి పెంచుకొని నేను సూసైడ్ చేసుకుంటున్నాను. నన్ను క్షమించండి. మీకున్న ఒక్కగానొక్క కొడుకు ఈ విధంగా చచ్చిపోవడం మీకెంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. నేను మళ్ళీ మీ కడుపునే పుడతాను. ఈ వయసులోనా? ఈ జన్మలో కాదు, వచ్చే జన్మలో. అప్పటిదాకా గుడ్ బై. ఇట్లు మీ క్రిష్. పదండి. అక్క, ఏమైందమ్మా? అక్క, సార్ గిట్ల కుక్కలెక్క మీద పడ్డాడేమో. ఒకవేళ కొట్టడానికి వస్తున్నాడేమో అక్క. అయ్యో కాదక్క, ఆయన సూసైడ్ చేసుకోబోతున్నారు. మనం ఎలాగైనా కాపాడాలి. ఏంటి? అవునక్క, క్యాన్సర్ వచ్చిందని జీవితం మీద విరక్తితో సూసైడ్ చేసుకుంటున్నానని ఉత్తరం రాసి పెట్టారు. వచ్చిన పీడ పాడగాను, రా పోదాం. అయ్యో పైన లేరక్క. అయ్యో కింద కూడా లేడక్క. అయ్యో బయట ఉన్నారేమో. అయ్యో చూద్దాం పదండి. అయ్యో ఉన్నారో లేదు. అయ్యో ముందు పదండి. ఏంటి ఇంకా ఎవరు రాలేదే? అక్క, ఎక్కడ? అంతా రెడీ. ఏంటి అంతా ఇక్కడి నుంచి ఉన్నారు? ఏమైంది? అయ్యో ఎండి గారు ఆత్మహత్య చేసుకోబోతున్నారు. అయ్యో ఎండి గారు ఆత్మహత్య చేసుకోబోతున్నారా? ఎలా? అయ్యయ్యో హత్యలెత్తే మేము నలుగురు ఇక్కడ ఎందుకు వెళ్తాము? ఏమిటేమిటి ఆ? ఇక్కడ ఏం జరుగుతోంది? అయ్యో ఈయన మళ్ళీ మాటకొచ్చాడే. బాబెందుకు పైకెక్కాడు? అయ్యో అయ్యయ్యో. సార్ వద్దు
నీకెందుకు అని అంటున్నారు. కాదు ఏంటి అంటున్నాడు. మీరు ఊరుకోండి. సార్ మీరు చచ్చిపోవద్దు సార్, మీకేమీ కాదు సార్. నేను మీకోసం పూజలు చేశాను సార్. పూజలు చేస్తే లైఫ్ ఎక్స్టెన్షన్ చేస్తాడా దేవుడు అని అడుగుతున్నారు. ఆ మోగ సైగలో అంత స్క్రిప్ట్ ఉందా? స్క్రిప్ట్ రాసింది నేనే కదండి. మీరు కాస్త సార్, నోరు మూసుకొని ప్లీజ్. ఉండండి ప్లీజ్. నా మాట వినండి సార్ ప్లీజ్. గిట్ల కాదు గాని పోలీసులకు ఫోన్ చేయి. అవునవును, త్వరగా ఫోన్ చేయి. చెయ్యి మీనాక్షి. ఆ, అయ్యో, వాళ్ళ అమ్మ నాన్న కూడా చెప్పాలి కదా మీనాక్షి. అదే చేత్తో ఫోన్ చేయి వాళ్ళకు కూడా. వాళ్ళని చూసైనా ఆగుతారేమో. హలో, ఆ, సార్ నేను మీనాక్షిని. మీరెక్కడున్నారు సార్? ఫంక్షన్ కి వెళ్తున్నా. ఏమైంది మీనాక్షి? సార్ మీరు వెంటనే వెనక్కి తిరిగి ఇంటికి వచ్చేయండి సార్. అసలు ఏమైందమ్మా? ఎందుకు? అయ్యో, ఇలాంటివన్నీ సడన్ గా చెప్పకూడదు సార్. మీరు తొందరగా రాకపోతే ఇక్కడ ఘోరమైన దారుణం జరిగిపోతుంది సార్. అంత ప్రాబ్లం ఏంటి? టెన్షన్ పెట్టకుండా విషయం చెప్పమ్మా. అయ్యో, నా నోటితో నేను ఎలా చెప్తాను సార్? నీ పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫోన్ ఇవ్వు. ఎందుకు లేండి సార్, నేనే చెప్తాను. మీ అబ్బాయి సూసైడ్ చేసుకోబోతున్నాడు సార్. వాట్ వాట్? మీరు ప్లీజ్ వెంటనే రండి సార్, లేదంటే చాలా పెద్ద ప్రమాదం జరిగేటట్టుంది సార్. ప్లీజ్ సార్ త్వరగా రండి. వస్తున్నామా? జగదీష్, కారు వెనక్కి తిప్పి అర్జెంట్ గా ఇంటికి వెళ్ళాలి. సార్ దూకొద్దు సార్, మీ అమ్మ నాన్న వస్తున్నారు. వద్దు సార్. ఏమైంది రాజ్? ఏమీ లేదు. నథింగ్ టు వరీ. ఏమీ లేనప్పుడు వెనక్కెందుకు? అవతల మినిస్టర్ గారు వచ్చి టైం అయింది. అంతకన్నా ఇదే ముఖ్యం. ఏంటంత ముఖ్యం? క్రిష్, క్రిష్ మన క్రిష్ సూసైడ్ చేసుకోబోతున్నాడట. వాట్? సార్ నా మాట వినండి సార్. సార్ ప్లీజ్ వద్దు. ఆపండి మీ గోల. నాయనా, ఆత్మహత్య అనివార్యమైతే ఒక 5 నిమిషాలు ఆగు నాయనా. మంచి చావు ముహూర్తం ఉంది. డైరెక్ట్ గా స్వర్గానికి ఫ్లవర్స్ ఫ్లైట్ లో వెళ్ళిపోతావు. అదే పుష్పక విమానంలో. ఛీ, ఆపండి. క్రిష్ సూసైడ్ చేసుకోవడం ఏంటి? జగదీష్, ఫాస్ట్ గా వెళ్ళు. అలా అంటారేంటి సార్? 5 నిమిషాల తర్వాత చచ్చిపోయినా పర్వాలేదా? నా అంతరార్థం నీకు అర్థం కాలేదమ్మా. ఆ వంకతోనైనా 5 నిమిషాలు ఆపగలిగితే ఈ లోపల పోలీసులు వచ్చేస్తారు. అయ్యో, అది కూడా నిజమేనండి. సార్ చెప్పినట్టు ఒక 5 నిమిషాలు ఆగండి సార్. క్రిష్, ఏం జరుగుతుంది? ప్లీజ్ సార్, 5 నిమిషాలు సార్. 5 నిమిషాలు ఆగు నాయనా. ఓ గాడ్. అపర్ణ, కంట్రోల్ యువర్ సెల్ఫ్. జగదీష్, ఫాస్ట్. పోలీసులు వచ్చేసారు. ఏమైంది? ఈ అమ్మాయిని అడగండి సార్. మొదటి నుంచి మొత్తం తెలిసి ఈ అమ్మాయికి. ఏమైందమ్మా? మా ఎండి సార్ ఉత్తరం రాసి పెట్టి సూసైడ్ చేసుకోవడానికి పైకి ఎక్కారు సార్. మీరే ఎలాగైనా కాపాడాలి. ఏడి ఎక్కడమ్మా? ఎక్కడమ్మా? ఏడి? ఇప్పటిదాకా అక్కడే ఉన్నారు కదండి. కొంపదీసి పైకి వెళ్ళిపోయారా?
ఏమ్మా కిందకు దూక్కుండా అలా ఎలా పైకి వెళ్తాడు? ఏడమ్మా ఎక్కడున్నాడు? ఇక్కడ ఏంటి ఇన్స్పెక్టర్, వాట్ హ్యాపెన్? మీరెందుకు వచ్చారు? మీరు లెటర్ రాసి పెట్టి సూసైడ్ చేసుకుని పైకి ఎక్కారని అమ్మాయి అంటుంది సార్, నిజమేనా? వాట్? నేనా? నేనెందుకు సూసైడ్ చేసుకుంటాను? క్రిష్, వాట్ హ్యాపెండ్? ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నావు? మామ్! నీకేం తక్కువ క్రిష్? ఏం ప్రాబ్లం వచ్చిందని సూసైడ్ చేసుకోవాలనుకున్నావు? క్రిష్ ఏమైంది? ఏదైనా ఉంటే మాకు చెప్పొచ్చుగా. సూసైడ్ చేసుకునే కర్మ నీకేంట్రా? డాడ్, మీరు కూడా ఏంటి? నేనెందుకు సూసైడ్ చేసుకుంటాను? హౌ ఫనీ! మీకెవరు చెప్పారు ఇవన్నీ? ఇదిగో ఇదే ఫోన్ చేసి చెప్పింది. ఏయ్, నేను చేస్తున్నాను నీతో చెప్పానా? ఏంటమ్మా అసలు ఎందుకలా అనుకున్నావు? మీకెలా చెప్పండి సార్? నా నోటితో నేను ఇంత దారుణమైన నిజాన్ని చెప్పలేను. ఏమ్మా అందరిని కంగారు పెట్టి పిలిపించావు, తీరా వస్తే సార్ కాదంటున్నారు, నువ్వేమో చెప్పనంటున్నావు. అదేం కుదరదు. నిజమేంటో సాక్ష్యాలతో సహా చెప్పాల్సిందే. సార్, ఇంకా దాచి లాభం లేదు సార్. చెప్పండి. సామాన్య జనాలంటే ట్రీట్మెంట్కి డబ్బులు లేక చచ్చిపోయేదాకా దాచి పెడతారు. మీకు అవసరం ఏంటి సార్? కావాలంటే అమెరికా దాకా మీ నాన్న తీసుకెళ్లి ఆపరేషన్ కూడా చేయిస్తారు. నా మాట విని ఆ దారుణమైన దగ్గు గురించి, దాని మూలంగా మీరు పడే అవస్థ గురించి చెప్పండి సార్. అలాగే మీరు తీసుకున్న ఈ నిర్ణయం గురించి కూడా చెప్పండి సార్. ఏయ్, stupid! ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అమెరికా ఏంటి, ఆపరేషన్ ఏంటి? దగ్గు లేదు, బొగ్గు లేదు. మెంట్లా నీకు? నాకు మెంటల్ కాదు సార్, మీకే. ఏయ్ ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? మా అబ్బాయి మా దగ్గరేం దాచిపెడతాడు? అసలు ఎందుకింత హడావుడి చేశావు? అవార్డు అందుకోవడానికి వెళ్తున్న నన్ను కావాలనే వెనక్కి రప్పించడానికా? అయ్యో కాదు మేడం. పిచ్చి పిచ్చిగా వాక్కు. మీరు ఆపండి. ఏంటమ్మా నాకు చెప్పు, అసలు ఏంటి ఇదంతా? సార్, ప్రసాదం ఇవ్వడానికి గదిలోకి వెళ్తే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సార్ రాసిన ఉత్తరం కనిపించింది సార్. అది చూసి బయటకు వచ్చేసరికి సార్ పైనుంచి దూకడానికి రెడీగా ఉన్నారు సార్. వాట్? అసలు మీరెందుకు పైకెక్కారు సార్? నేను సెల్ ఫోన్ లో సిగ్నల్స్ లేనప్పుడు పైకి ఫోన్ మాట్లాడుకుంటున్నాను. అయితే టెర్రస్ పైకి ఎక్కితే సూసైడ్ చేసుకుంటున్నట్టేనా? మరి లెటర్ రాసి పెట్టావంటోంది కదా. 1 సెకండ్ డాడ్. ఏయ్, నీకు ఇంగ్లీష్ వచ్చా? అంతగా రాదు సార్. అయినా లెటర్ తెలుగులోనే ఉంది కదా. చూడండి డాడ్, నాకు అసలు తెలుగు రాయడం వచ్చా? అసలు నాకు తెలుగు రాయడమే రాదు. అసలు ముందు ఆ లెటర్ ఎక్కడ ఉందో తీసురామ్మా. ఉండండి, అక్కడే ఉంటుంది, నేను ఇప్పుడే తీసుకొస్తాను. పెట్టానే. నిజం చెప్తున్నాను సార్, మీ అబ్బాయికి క్యాన్సర్ వ్యాధి సోకింది. ఎరా రాజుగా 24 గంటలు టైం ఇచ్చినా డబ్బులు తీసుకురాలేదేంట్రా?